ఇరాన్ శక్తి క్రమంగా తగ్గుతున్నట్టుంది. వాళ్ళు వాడుతున్నటువంటి మిస్సైళ్ల సంఖ్య తగ్గింది, డ్రోన్స్ సంఖ్య తగ్గింది. ఇంకోటి వాళ్ళ మిస్సైల్స్‌ని ఈజీగా ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నారు గల్ఫ్ దేశాలు. అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి నేవీని ధ్వంసం చేయగలుగుతోంది. అటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు. అట్లాగే వీళ్ళు పంపించినటువంటి మిస్సైల్స్‌ని అటు అజర్బైజాన్ ధ్వంసం చేసింది, టర్కీ ధ్వంసం చేసింది, ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుంది. మాక్సిమం 100కి 1% కూడా సక్సెస్ కావట్లేదు. అదే సందర్భంలో వాళ్ళు వీళ్ళకి సంబంధించినటువంటి బందర్ అబ్బాస్ ఎయిర్‌పోర్ట్‌ని అదే నేవీ పోర్ట్‌ని ధ్వంసం చేయడం దగ్గర నుంచి, వీళ్ళ నౌకల్ని ధ్వంసం చేయడం దగ్గర నుంచి టెహ్రాన్ మీద విరుచుకుపడుతున్నటువంటిది ఒక ఎత్తైతే, తాజాగా ఏదైతే మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది, ఇరానియన్ పోలీస్ స్టేషన్స్. ఇరాన్‌లో ఇప్పుడు పోలీసుల ద్వారానే లోకల్‌గా జరుగుతున్నటువంటి కుర్దుల తిరుగుబాటు, లేకపోతే గనక బైజెంటైన్ల తిరుగుబాటు, పార్సీల తిరుగుబాటుని అణచివేస్తున్నారు గ్రౌండ్ లెవెల్‌లో. ఆ సమాచారాన్ని బయటికి రానివ్వకుండా ఇంటర్నెట్‌ని బంద్ చేయడం ద్వారా ఆపుతున్నారు. అయితే ఇప్పుడు అందుకనినే ఆ భయాన్ని దూరం చేసేందుకు ఇరానియన్ పోలీస్ స్టేషన్స్‌ని ధ్వంసం చేస్తే, పోలీసులతో సహా లేపడేస్తే అప్పుడు ప్రజల్లో ధైర్యం వస్తుందని భావించింది ఇజ్రాయెల్. అందుకని 30 పోలీస్ స్టేషన్స్‌ని ఏకంగా పేల్చి పడేసింది, బాంబులేసి పడేసింది. పోలీసులు అందులోని సిబ్బందితో సహా ప్రాణాలు తీసింది. 40 నిమిషాల వ్యవధిలో అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ కలిసి 40 పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసిన విజువల్స్‌ని పంచుకుంటున్నాయి.